ఒక చిన్న పట్టణంలో అరవ్ అనే బాలుడు ఉండేవాడు. అతనికి కనిపించని విషయాల పట్ల ఎంతో ఆసక్తి ఉండేది. ముఖ్యంగా ఫోన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలనే కుతూహలం. అకస్మాత్తుగా స్క్రీన్ మెరిసింది. అరవ్ ఒక్కసారిగా ఫోన్ లోపలికి లాగబడ్డాడు. ఒక్క క్షణంలోనే అతను తేలిపోతున్న ఐకాన్లు, మెరుస్తున్న సర్క్యూట్లు, మాటలాడే యాప్లు ఉన్న ఓ అద్భుత ప్రపంచంలోకి వచ్చేశాడు. అరవ్ ఒక అద్భుతమైన నగరంలో ఉన్నట్టు అనిపించింది. యాప్ సిటీ. ఇక్కడ ప్రతి యాప్కి తన స్వంత భవనం ఉండేది. అక్కడ ఒక ఉత్సాహంగా కనిపించే చిన్న రోబో వచ్చి అరవ్ను పలకరించాడు. స్వాగతం అరవ్. అతని పేరు అప్పి. అప్పికి హెడ్ఫోన్స్ ఉన్నాయి. చార్జర్ బ్యాక్ ప్యాక్ వేసుకుని హోవర్ బోర్డ్ పై చురుకుగా తిరుగుతున్నాడు. అప్పి అరవ్తో కలిసి డేటా హైవే మీద విజృంభంగా దూసుకెళ్లాడు. అది ఓ వేగవంతమైన రహదారి. అక్కడ ఫోటోలు, వీడియోలు, సందేశాలు కారులా పరుగెత్తుతున్నాయి. అరవ్ ఖుషిగా నవ్వాడు. కాని అకస్మాత్తుగా ఆకాశంలో చీకటి మేఘాలు చుట్టుముట్టాయి. ఒక గ్లీచీగా మొలచిన ముళ్లలాంటివి ఉన్న వైరస్ ప్రాణి కనిపించింది. అది యాప్ల మీద దాడి ప్రారంభించింది. అప్పి వెంటనే యాంటీవైరస్ హీరోలను పిలిచాడు. వాళ్లు మెరిసే రోబోలు, ఫైర్వోల్ కోట్తో తయారు చేసిన కవచాలు, లైట్ సేబర్లతో వచ్చారు. వారు వైరస్తో అద్భుతమైన డేటా యుద్ధాన్ని ప్రారంభించారు. అరవ్ పక్కనే ఒక యూఎస్బీ కత్తి కనిపించింది. అతను దాన్ని తీసుకుని యాంటీవైరస్ హీరోలతో కలిసి పోరాటంలో చేరాడు. వాళ్లు కలిసి వైరస్ను ఓ రీసైకిల్ బిల్లో బంధించి యాప్ సిటీని రక్షించారు. అప్పి చిరునవ్వుతో అరవ్ను చూసి చెప్పాడు, నీవు అద్భుతంగా చేశావ్ అరవ్. ఇప్పుడు తిరిగి వెళ్లే సమయం. అప్పుడు ఒక తిరుగుతున్న పోర్టల్ కనిపించింది. పోర్టల్లో అడుగుపెట్టాడు. ఒక క్షణంలో అరవ్ తిరిగి తన బెడ్పై పడిపోయాడు. అరవ్ చిరునవ్వుతో ఇప్పుడు తెలుసుకున్నాడు, ఫోన్లు కేవలం స్క్రీన్లు మాత్రమే కాదు, అవి ఒక పూర్ణ ప్రపంచం.